అందరికీ నమస్కారం. స్వరం మారుతోంది. ఆలోచన విధానం మారుతుంది. ప్రజలలో వస్తున్న స్పందన చూసి మనం గూడా మారాలి. మారకపోతే మాడిపోతాం. మాడి మసైపోతాము ప్రజల చేతిలో అని అబ్బా కొడుకులకు అర్థమైనట్లుంది. స్వరం మారుస్తున్నారు. రాజధాని విషయంలోనే స్వరం మారుస్తున్నారు. ఒక్కసారి వినండి. అమరావతి రాజధాని అంశంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదన్నారు. విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా చూడాలని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు జరగాలన్నారు. రాజధాని పనులపై సమీక్షలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, గుంటూరు కూడా రాజధానిలో భాగం అన్నారు. ఇంకా విజయవాడ, గుంటూరు పెద్ద సిటీలు ఉన్నప్పుడు మళ్ళా కొత్తగా ఆకాశ హర్మ్యాలు దేనికి, ఉద్యానవనాలు దేనికి, నగిషీలు చెక్కడం దేనికి, లేకపోతే మనము 2500 కోట్లు అద్దాలకు ఖర్చు పెట్టడం దేనికి? ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, 3 బిల్డింగులు. ఎందుకంటే మన దేశ రాజధాని అక్కడ ఉన్న పార్లమెంటును ప్రమాణికంగా తీసుకున్న 1000 కోట్లు పార్లమెంటుకి. సరే 2000 కోట్లు వేసుకో నువ్వు ఇంకా సుందరంగా చేయడానికి. 3 బిల్డింగులకి 6000 కోట్లు, ఒక 4000 కోట్లు మళ్ళీ వాళ్ళ నివాస ప్రాంతాలకు వాటి కోసం. సో 10,000 కోట్లు, ఇంకొక 5,000 కోట్లు ఎక్స్ట్రా వేసుకో, 15,000 కోట్లు, ఇంకొక 5,000 కోట్లు ఎక్స్ట్రా వేసుకో, 20,000 కోట్లు. ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు అవి. ఇంకా అంతకంటే ఎందుకు? ఏమవసరం? ఎయిర్పోర్ట్ ఉంది, 2 నగరాల్లో 2 పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి. ఇంకా అంతకంటే ప్రజలకు ఏం కావాలి? ఈ 2 ఏళ్లలో ఏం పెట్టుబడులు వచ్చినాయి? రాజధాని ప్రాంతంలో ఏం పెట్టుబడులు వచ్చినాయి? ఒక చిన్న పెట్టుబడి ఏమైనా వచ్చిందా? మళ్ళీ వేల ఎకరాలు తీసుకుంటాం, కొత్త ఎయిర్పోర్ట్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. డబ్బులు యాడుండాయి? ఇప్పటికే 60,000 కోట్లు ఎంత అప్పు చేసినారు రాజధాని పేరుతో. నడ్డి విరుస్తున్నారు ప్రజలకి. ప్రజలు అనుకుంటారు నా నెత్తినేం భారం పడదు కదంటే, మీ నెత్తినేం భారం పడదు. ఆ అప్పులు కట్టడానికి మన దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది మన రాష్ట్రానికి. ఆ బడ్జెట్కు లోబడే మనం ఏమైనా ఖర్చులు పెట్టాలి. ఒకటి, అప్పులు ఎక్కువైనాయి అనుకోండి, వడ్డీలు ఎక్కువ కట్టాలనుకోండి, మీకు రావాల్సిన వాటిలో కోత పడుతుంది. లేదా మీ దగ్గర నుంచి ఎక్కువ ఆ ట్యాక్సు, ఈ ట్యాక్సు అని చెప్పేసి ఎక్కువ పిండుతారు. ఇంకా నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయి, బస్ ఛార్జీలు పెరుగుతాయి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. సో మీకు ఇండైరెక్ట్గా రాజధాని అక్కడ ఆకాశ హర్మ్యాలు కట్టడం వల్ల మీ జోబుకు చిల్లు పడుతుంది. అక్కడ అద్దాలు 2500 కోట్ల అద్దాలకు కట్టడం వల్ల మీకు ఏమవుతుంది? మీ నడ్డి విరుగుతుంది. అక్కడ సుందరీకరణకు, ఉద్యానవనాలకు 547 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మీకేమవుతుంది అంటే మీ బతుకు భారం అవుతుంది. అక్కడ 5 కోట్లో లేకపోతే 5 ఎకరాల్లో 18 కోట్లు పెట్టి ఆ అమెజాన్ ఫారెస్ట్ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు ఎండిపోతాయి. ఎందుకంటే దానికి ఎరువు వేయడానికి మీ దగ్గర డబ్బు ఉండదు, అరువు తెచ్చుకోవాలా. ఇంకా ఇట్లా జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ పోతుంటాయి. మీకేం డైరెక్ట్గా అప్పు నా మీద పడదు కదా అంటే డైరెక్ట్గా పడదు, ఇండైరెక్ట్గా బాధుడే బాధుడు మీకు. ఇప్పుడు అవన్నీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దారిలోకి వస్తున్నాడు చంద్రబాబు. ఒక అమరావతి కాదు, గుంటూరు, విజయవాడ కూడా రాజధాని అని. ఇంకా మచిలీపట్నం ఒకటి ఏం పాపం చేసింది? మావి గన్ పేలింది. అక్కడ కొంచెంలో తప్పించుకున్నారు. సౌండ్ మాత్రం బాగా వినపడింది. మేము ఎలక్షన్స్కి మావి గన్నే, మేము ఎలక్షన్స్కి ప్రాతిపదికగా మేము వెళ్తాం. మావి గన్ వద్దు అని మీరు వెళ్ళండి. అంతవరకు ఎందుకు? ఇప్పుడే చెప్తున్నారు కదా, గుంటూరు రాజధాని లేకపోతే విజయవాడ రాజధాని అంటున్నారు. ఇంకా మరి గుంటూరు, విజయవాడ 2 పెద్ద అద్భుతమైన నగరాలు రాజధానిలో భాగమైనప్పుడు, ఇప్పుడు దాదాపు గుంటూరులో 10 లక్షల పైన జనాభా ఉంది, విజయవాడలో 20 లక్షల పైన జనాభా ఉంది. సో 30 లక్షలు. ఇంకా అంతకంటే పెద్ద ఏరియా కావాలన్నా? మళ్ళీ కొత్తగా మనం రాజధానికి పోయి మళ్ళీ ఆడ నివాస ప్రాంతాలు ఏర్పరచుకొని, ఆడ బిల్డింగులు కట్టుకొని, ఆడ కొట్లాడుకొని, ఆడ రేట్లు పెరిగి, ఆడ రియల్ ఎస్టేట్ దందా జరిగి, ఆ రియల్ ఎస్టేట్ ముసుగులో పొడుచుకొని చంపుకొని, ఇంకా ఈ వ్యాపారాలు ఇవన్నీ చేయడం దేనికి? కట్టు, 3-4 బిల్డింగ్లు కట్టు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంది? నువ్వు 2 లక్షల కోట్లు అంటున్నావు, అందులో 10%తో 20,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు కట్టు కావాల్సిన బిల్డింగ్లు, అయిపోతుంది కదా రాజధాని. దానికి ఎందుకు ఎందో హంగామా చేస్తాడు? సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు, ఉద్యానవనాలు అంటారు, ఇంకా మళ్ళీ సెలయేళ్ళు, లేళ్ళు, దుప్పులు, పందులు, దున్నపోతులు, బరగొడ్లు అంటారు. ఇవన్నీ అవసరమా? చంద్రబాబు గారు ఆలోచించండి. అవసరమా? వస్తాడు మెల్లగా లైన్లోకి వస్తాడు. మనము ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండా సింపుల్ అండి. ప్రజల డబ్బును ఐస్ ఫ్రూట్ లాగా చీకాల్సిన అవసరం లేదు. ప్రజలకు కొంచెం మంచి చేద్దాము, ప్రజలకు ఏదైనా ఉపయోగపడి పని చేద్దాము. ఇప్పుడు 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆకాశ హర్మ్యాలు అయ్యి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేనే లేదు అనేది మా అజెండా. వాళ్ళు అట్లా కాదు,
మేము 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో మా పర్సంటేజ్ మేము తింటాము, మళ్ళీ ఏంది చంద్రబాబు ఈ నగరాన్ని రూపుదిద్దినాడు చూడని చెప్పుకుంటాము, ఇటంతా చెప్పేసి ఇంకా నా పేరు స్థిరస్థాయిగా ఉండాలా, నా కొడుకు బాగుండాలా, నా మనవడికి బాగుండాలా, నా మునిమనవడికి బాగుండాలా, వాళ్ళ మునిమనవడికి బాగుండాలా, ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటామని వాళ్ళ ఐడియా. ఏది కరెక్టో మీరు చెప్పండి. రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఏది కరెక్టో మీరు చెప్పండి. వెరీ సింపుల్. ఇప్పుడు స్క్వేర్ ఫీట్కి 20,000, అటుపక్క తినడానికి తిండి లేని పేదవాడు. ఒకే రాష్ట్రంలోనే, వేరే వేరే చోట్ల కాదు. మంది డబ్బున్న రాష్ట్రం అనుకోండి, బాగా డబ్బు ఉందనుకోండి, స్క్వేర్ ఫీట్ 20,000 కాదు 30,000 కట్టి ఇంక అసలు ఇంకా బుర్జు ఖలీఫా వాటికి మించి కడతాం. మన దగ్గర అంత సర్ప్లస్ డబ్బు లేదు, మన దగ్గర లేదు. మనం అప్పు చేస్తున్నాం, అప్పు చేసి పప్పుకూడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం నామ్స్కు కట్టుబడి మనకు కేంద్రం ఎంత చెప్తుందో ఆ కట్టుబడి అందులోనే అప్పు చేసి ఆ డబ్బును ప్రజలకే ఇచ్చి మళ్ళీ అది రొటేషన్లో పెట్టి వ్యాపారాలు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి, ఇదంతా ప్లాన్ చేస్తే శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇదేమి ఎనికి వస్తుంది? అద్దాలకు 2,500 కోట్లు పెడితే ఎనికి వస్తుందా? ఏ విధంగా ఎనికి వస్తుంది? ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళ కంప్యూటర్, వాళ్ళకి డెస్క్, వాళ్ళకి టేబుల్, ఒక ఇల్లు ఉంటే పనిచేస్తారు, ఒక రూము. అద్దాల మేడల్లో కూర్చోబెట్టినా కానీ వాళ్ళు అదే పని చేస్తారు, కానీ వాళ్ళు ఎక్స్ట్రా పని చేస్తారా? డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఏమి నీకు వస్తుంది? పేద ప్రజల కోసం మనం డబ్బులు ఇస్తే పిల్లగాడు చదువుకొని బాగుపడతాడు. ఈడ అద్దాల మేడలో ఉద్యోగస్తులు పెడితే ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తారు, ఏం తేడా వస్తుంది? మీరే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్ రాయండి. ప్రతి ట్యాక్స్ పేయర్ కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది దీనికి. కానీ ఆ 2,500 కోట్లు అద్దాల మేడలో ఎవరికి లాభం అంటే, ఒక 1,250 కోట్లు మా జోబులో వేసుకుంటాం, 1,250 కోట్లు కూడా దానికి ఖర్చు పెట్టాము అని. ఎవరికి లాభం? ప్రజలకా, పాలకులకా? మీరే చెప్పండి.